తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పేరు ఇప్పుడు చర్చల కేంద్రంగా మారింది. అది ఏ రాజకీయ నాయకుడి పేరు కాదు, ఒక స్టార్ హీరోయిన్ పేరు. అదే త్రిషా కృష్ణన్. అవును, మీరు విన్నది నిజమే. సినిమా తెరపై మంత్రముగ్ధులను చేసిన త్రిష ఇప్పుడు రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతోందా అనే సందేహాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. అయితే ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం తమిళ స్టార్ హీరో టీవీకే పార్టీ స్థాపకుడు విజయ్ ఒక హీరోయిన్ తో సాన్నిహిత్య సంబంధం ఉందని, ఆయన భార్య విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే హీరో విజయ్, హీరోయిన్ త్రిష కలిసి ఓ పెళ్లి ఈవెంట్ కు హాజరయ్యారు. దీంతో ఆ హీరోయిన్ త్రిషని అంటూ తెగ చర్చించుకున్నారు. అయితే విజయ్ రాజకీయ పార్టీ టీవీకేలో త్రిష చేరనుందని, త్వరలోనే ఆమె అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందని తమిళనాట కోడై కూస్తోంది. అలాగే హీరో విజయ్ త్రిషలకు పెళ్లైనట్టు ఓ ఫ్యాన్స్ కృత్రిమ మేధ ఆధారంగా వీడియో క్రియేట్ చేశారు. అందుకు హీరోయిన్ త్రిష లైక్ కూడా కొట్టింది. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీలు వారి పెళ్లికి వచ్చినట్టు వైరల్ చేశారు. దీంతో విజయ్ తో ఆమెకున్న సంబంధం నిజమే అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు త్రిష పుట్టినరోజు 2026 మే 4వ తేదీ రోజునే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాబట్టి, అదే రోజున సీఎం గా గెలిచి త్రిషకు గిఫ్ట్ ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు సోషల్ మీడియాలో పుష్ప 2 మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అంతేగాక విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఎన్డీఏతో అంటే నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ తో పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్నది త్రిష చేతుల్లోనే ఉందని టాక్ నడుస్తోంది. ఇక ఇదే నిజమైతే ఇది తమిళనాడు రాజకీయాల్లో పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే దేశ హోంమంత్రి అమిత్ షాను కూడా త్రిష ఇటీవల కలిసిందని ప్రచారం కూడా జరిగింది. ఈ మీటింగ్ వెనుక అసలు అజెండా ఏమిటి? సినిమా లేక రాజకీయ వ్యూహమా? ఇప్పటి వరకు క్లియర్ ఆన్సర్ ఎవ్వరికి తెలియదు. ఇదిలా ఉండగా తమిళనాడులో మరో పెద్ద పార్టీ అయిన ఏఐఏడిఎంకే నేతలు కూడా త్రిషతో టచ్ లో ఉన్నారని టాక్ అయితే నడుస్తోంది. అంటే ఒక హీరోయిన్ చుట్టూ 3 పెద్ద రాజకీయ శక్తులు తిరుగుతున్నాయా? మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ద్రవిడ డిఎంకే ఇలాంటి పరిణామాలను గమనిస్తూ ఉంది. వీటన్నింటి మధ్య టీవీకే, బీజేపీ, ఏఐఏడిఎంకే కలిసి డిఎంకే కి ఢీ కొట్టే కొత్త ఫార్ములా సిద్ధమవుతుందా అనే ప్రశ్నలు ఏవనెత్తుతున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఈ మొత్తం కథలో త్రిష పాత్ర నిజంగానే అంత కీలకమా, లేక ఇది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమేనా? ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఏ పార్టీ కూడా దీనిని కన్ఫర్మ్ చేయలేదు కూడా. అంటే ప్రస్తుతం జరుగుతుంది ఒక పొలిటికల్ గేమ్ లేదా సోషల్ మీడియా హైప్. ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తోంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా నిజం. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు మరింత హీట్ అవుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పేరు ఇప్పుడు చర్చల కేంద్రంగా మారింది. అది ఏ రాజకీయ నాయకుడి పేరు కాదు, ఒక స్టార్ హీరోయిన్ పేరు. అదే త్రిషా కృష్ణన్. అవును, మీరు విన్నది నిజమే. సినిమా తెరపై మంత్రముగ్ధులను చేసిన త్రిష ఇప్పుడు రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతోందా అనే సందేహాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. అయితే ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం తమిళ స్టార్ హీరో టీవీకే పార్టీ స్థాపకుడు విజయ్ ఒక హీరోయిన్ తో సాన్నిహిత్య సంబంధం ఉందని, ఆయన భార్య విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే హీరో విజయ్, హీరోయిన్ త్రిష కలిసి ఓ పెళ్లి ఈవెంట్ కు హాజరయ్యారు. దీంతో ఆ హీరోయిన్ త్రిషని అంటూ తెగ చర్చించుకున్నారు. అయితే విజయ్ రాజకీయ పార్టీ టీవీకేలో త్రిష చేరనుందని, త్వరలోనే ఆమె అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందని తమిళనాట కోడై కూస్తోంది. అలాగే హీరో విజయ్ త్రిషలకు పెళ్లైనట్టు ఓ ఫ్యాన్స్ కృత్రిమ మేధ ఆధారంగా వీడియో క్రియేట్ చేశారు. అందుకు హీరోయిన్ త్రిష లైక్ కూడా కొట్టింది. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీలు వారి పెళ్లికి వచ్చినట్టు వైరల్ చేశారు. దీంతో విజయ్ తో ఆమెకున్న సంబంధం నిజమే అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు త్రిష పుట్టినరోజు 2026 మే 4వ తేదీ రోజునే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాబట్టి, అదే రోజున సీఎం గా గెలిచి త్రిషకు గిఫ్ట్ ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు సోషల్ మీడియాలో పుష్ప 2 మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అంతేగాక విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఎన్డీఏతో అంటే నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ తో పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్నది త్రిష చేతుల్లోనే ఉందని టాక్ నడుస్తోంది. ఇక ఇదే నిజమైతే ఇది తమిళనాడు రాజకీయాల్లో పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే దేశ హోంమంత్రి అమిత్ షాను కూడా త్రిష ఇటీవల కలిసిందని ప్రచారం కూడా జరిగింది. ఈ మీటింగ్ వెనుక అసలు అజెండా ఏమిటి? సినిమా లేక రాజకీయ వ్యూహమా? ఇప్పటి వరకు క్లియర్ ఆన్సర్ ఎవ్వరికి తెలియదు. ఇదిలా ఉండగా తమిళనాడులో మరో పెద్ద పార్టీ అయిన ఏఐఏడిఎంకే నేతలు కూడా త్రిషతో టచ్ లో ఉన్నారని టాక్ అయితే నడుస్తోంది. అంటే ఒక హీరోయిన్ చుట్టూ 3 పెద్ద రాజకీయ శక్తులు తిరుగుతున్నాయా? మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ద్రవిడ డిఎంకే ఇలాంటి పరిణామాలను గమనిస్తూ ఉంది. వీటన్నింటి మధ్య టీవీకే, బీజేపీ, ఏఐఏ
ఏఐఏ డిఎంకే కలిసి డిఎంకేకి ఢీ కొట్టే కొత్త ఫార్ములా సిద్ధమవుతుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఈ మొత్తం కథలో త్రిష పాత్ర నిజంగానే అంత కీలకమా లేక ఇది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమేనా? ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, ఏ పార్టీ కూడా దీనిని కన్ఫర్మ్ చేయలేదు కూడా. అంటే ప్రస్తుతం జరుగుతుంది ఒక పొలిటికల్ గేమ్ లేదా సోషల్ మీడియా హైప్. ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తోంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా నిజం, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు మరింత హీట్ అవుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన పేరు ఇప్పుడు చర్చల కేంద్రంగా మారింది. అది ఏ రాజకీయ నాయకుడి పేరు కాదు, ఒక స్టార్ హీరోయిన్ పేరు, అదే త్రిష కృష్ణన్. అవును, మీరు విన్నది నిజమే. సినిమా తెరపై మంత్రముగ్ధులను చేసిన త్రిష ఇప్పుడు రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతోందా అనే సందేహాలు వేగంగా వ్యాపిస్తున్నాయి. అయితే ఇటీవల వస్తున్న వార్తల ప్రకారం తమిళ స్టార్ హీరో టీవీకే పార్టీ స్థాపకుడు విజయ్ ఒక హీరోయిన్ తో సాన్నిహిత్య సంబంధం ఉందని, ఆయన భార్య విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే హీరో విజయ్, హీరోయిన్ త్రిష కలిసి ఓ పెళ్లి ఈవెంట్ కు హాజరయ్యారు. దీంతో ఆ హీరోయిన్ త్రిషనే అంటూ తెగ చర్చించుకున్నారు. అయితే విజయ్ రాజకీయ పార్టీ టీవీకేలో త్రిష చేరనుందని, త్వరలోనే ఆమె అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందని తమిళనాట కోడై కూస్తోంది. అలాగే హీరో విజయ్ త్రిషలకు పెళ్లైనట్టు ఓ ఫ్యాన్స్ కృత్రిమ మేధ ఆధారంగా వీడియో క్రియేట్ చేశారు. అందుకు హీరోయిన్ త్రిష లైక్ కూడా కొట్టింది. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీలు వారి పెళ్లికి వచ్చినట్టు వైరల్ చేశారు. దీంతో విజయ్ తో ఆమెకున్న సంబంధం నిజమే అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే ఇప్పుడు త్రిష పుట్టినరోజు 2026 మే 4వ తేదీ రోజునే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాబట్టి అదే రోజున సీఎం గా గెలిచి త్రిషకు గిఫ్ట్ ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్టు సోషల్ మీడియాలో పుష్ప 2 మీమ్స్ వైరల్ అవుతున్నాయి. అంతేగాక విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఎన్డీఏతో అంటే నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ తో పొత్తు పెట్టుకోవాలా వద్దా అన్నది త్రిష చేతుల్లోనే ఉందని టాక్ నడుస్తోంది. ఇక ఇదే నిజమైతే ఇది తమిళనాడు రాజకీయాల్లో పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇంకా షాకింగ్ విషయం ఏమిటంటే దేశ హోంమంత్రి అమిత్ షాను కూడా త్రిష ఇటీవల కలిసిందని ప్రచారం కూడా జరిగింది. ఈ మీటింగ్ వెనుక అసలు అజెండా ఏమిటి? సినిమా లేక రాజకీయ వ్యూహమా? ఇప్పటి వరకు క్లియర్ ఆన్సర్ ఎవ్వరికి తెలియదు. ఇదిలా ఉండగా తమిళనాడులో మరో పెద్ద పార్టీ అయిన ఏఐఏ డిఎంకే నేతలు కూడా త్రిషతో టచ్ లో ఉన్నారనే టాక్ అయితే నడుస్తోంది. అంటే ఒక హీరోయిన్ చుట్టూ 3 పెద్ద రాజకీయ శక్తులు తిరుగుతున్నాయా? మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ద్రవిడ రిపీట్ డిఎంకే ఇలాంటి పరిణామాలను గమనిస్తూ ఉంది. వీటన్నింటి మధ్య టీవీకే, బీజేపీ, ఏఐఏ డిఎంకే కలిసి డిఎంకేకి ఢీ కొట్టే కొత్త ఫార్ములా సిద్ధమవుతుందా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే ఈ మొత్తం కథలో త్రిష పాత్ర నిజంగానే అంత కీలకమా లేక ఇది కేవలం రాజకీయ ప్రచారం మాత్రమేనా? ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు, ఏ పార్టీ కూడా దీనిని కన్ఫర్మ్ చేయలేదు కూడా. అంటే ప్రస్తుతం జరుగుతుంది ఒక పొలిటికల్ గేమ్ లేదా సోషల్ మీడియా హైప్. ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లోనే తెలుస్తోంది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా నిజం, ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తమిళనాడు రాజకీయాలు మరింత హీట్ అవుతున్నాయి.